హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో ఈరోజు ఒక మధ్యతరగతి ఇల్లాల జీవితంలో ఉండే కష్టాలు, బాధ్యతలు, అలాగే పొదుపు ఎందుకు చాలా ముఖ్యమో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లాస్ట్ వరకు చూడండి. మధ్యతరగతి కుటుంబంలో ప్రతి రూపాయి విలువ చాలా ఎక్కువ. మనకి సంపాదించడం ఎంత కష్టమో ఆ డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఇంకా పెద్ద బాధ్యత. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఓకేనా? ఈ కాలంలో మనకి కూరగాయల రేట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ పెరిగిపోతున్నాయి. ఇంకా మనం సంపాదించింది పొదుపు చేస్తేనే తప్ప వీటన్నిటికీ పనికి వస్తుంది. అలా కాకుండా అనవసరంగా ఖర్చు చేస్తే మనమే అప్పుల పాలవుతాం. ఇప్పుడు నెల మొదట్లో ఉన్న డబ్బులు నెల అయిపోయే వరకు మనకి అసలు రావట్లేదు. ఎందుకంటే మనం పొదుపు చేయాలి అనుకుంటాం, కానీ పొదుపు చేయలేం. కొన్ని అనవసర ఖర్చులు తగ్గిస్తే మనకు ఆ సమస్య అనేది రాదనమాట. ఇప్పుడు చిన్న చిన్నగా కొంచెం ఒకరోజు ఒక రూ. 10, ఇంకో రోజు ఒక రూ. 20, ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెం పొదుపు చేస్తూ ఉంటే భవిష్యత్తులో మనకి అవసరమైన సమయంలో చాలా ఉపయోగపడతాయి అన్నమాట. మనం ఈరోజు 10, ఒక 50, ఒక 100 అయినా రేపు పెద్ద సహాయం అంటే మనకు అత్యవసర సమయంలో ఒకళ్ళని అడిగే పరిస్థితిలో ఉండకుండా, ఒకళ్ళని చేయి చాచి అడగకుండా, అప్పులు పాలవ్వకుండా ఉండాలంటే మనం పొదుపుగా వాడితేనే తప్ప ప్రతి రూపాయి కూడా మనందరికి చాలా విలువైంది. ఒక్కోసారి అలాంటి రూపాయి కూడా లేని రోజు కూడా వస్తుంది. ఎందుకంటే మనం పొదుపు చేయలేదు కాబట్టి ఇక నుంచి మనందరం పొదుపు చేద్దాం. పొదుపు అంటే కేవలం డబ్బు దాచిపెట్టడము అది కాదు. మన కుటుంబానికి భద్రత. అత్యవసర పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనకు అసలు తెలియదన్నమాట. అంటే ఇంట్లో ఎవరైనా అనారోగ్యం అవ్వచ్చు, తర్వాత పిల్లల చదువులకో డబ్బు అవసరం కావచ్చు, లేదా ఏదైనా అనుకోవచ్చు, ఖర్చు రావచ్చు, అనుకోని ఖర్చు వస్తుంది. అలాంటి సమయంలో అప్పుల కోసం తిరగకుండా ఉండాలంటే పొదుపు చాలా అవసరం. అంటే నెలకు కొంతైనా పక్కన పెడితే మనకి అవసరాలకు పనికొస్తాయి. అంటే పొదుపు ఉన్న ఇంట్లో అంట సమస్యలంట రావంట. ఎందుకు? పొదుపు అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి ఏవైనా అత్యవసర సమయంలో వాళ్ళకి ఆ డబ్బనేది కనిపిస్తూ ఉంటది. వాళ్ళు ఇంకా ఎవరిని అడగకుండానే అయితే చేస్తారు. మనం ఏంటి ఖర్చు చేసేస్తే మనం ఎవరో ఒకళ్ళని అప్పులు చేయాల్సొస్తది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పొదుపు చేయడం మంచి అలవాటనమాట. అలాంటి సమయంలో అప్పుల కోసం తిరగకుండా ఉండాలంటే పొదుపు చాలా అవసరం. నెలకు కొంచెం పక్కన పెడితే అవసరాలకు పనికొస్తాయి. అంటే పొదుపు ఉన్న ఇంట్లో అంటే సమస్యలంటే రావంట. ఎందుకంటే వాళ్ళకి అంత కష్టంగా ఉండదు. ఎంతైనా ఖర్చు పెట్టగలరు. అది పొదుపు వల్ల మనకు లాభమే ఉంది తప్ప నష్టం లేదు. అది పొదుపు చేయకుండా ఖర్చు చేస్తే మాత్రం నష్టమే ఉంటదన్నమాట ఎక్కువైతే మనకి. అంటే ప్రతి మధ్య తరగతి ఇల్లాలు పొదుపు చేయాలి. అంటే పొదుపు చేయడం వలన మనకి లాభాలే ఉన్నాయి కదా! అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. అనారోగ్యం కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఇంటి అవసరాలు వంటి అనుకోని ఖర్చులు మనకొస్తాయి. అప్పులు చేయాల్సిన అవసరం కూడా ఏంటి తగ్గుతుంది. రోజుకి 5 పొదుపు చేస్తారా? రూ. 10 పొదుపు చేస్తారా? అది మీ ఇష్టం అనమాట. కానీ పొదుపు చేస్తే మాత్రం మనకే యూజ్ అవుతుంది. ఏ చిన్న ఖర్చొచ్చినా కానీ మనము మన ఆయన్ని అడగకుండా మనం కూరగాయలకు కావచ్చు, ఇంకా వేటికైనా కానీ మనమే సపోర్ట్‌గా ఉండొచ్చనమాట. చిన్న పొదుపే రేపు అత్యవసర సమయాల్లో కూడా చాలా అనేది అదే ఉపయోగపడుతుంది. మనం ఒక రూ. 10 దాచిపెట్టామనుకుంటాం, కానీ అది రోజుకి అంతంత దాచిపెడితే చూడండి మనకి వచ్చే టైంకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు అదనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. అండ్ ఇంకేంటంటే మనం పొదుపు చేసిన రూపాయి సంపాదించిన రూపాయితో సమానమంట. ఎందుకంటే మనము అవి సేవ్ చేస్తూ ఉంటాం. అంటే ఖర్చు తగ్గిస్తూ పొదుపు చేస్తూ ఉంటాం కాబట్టి అది సంపాదించిన మనీతో వాల్యూ అనమాట. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే నేను అన్నం వండుదామని
బియ్యం అయితే కడిగేసుకుంటున్నా. మాయే అనమాట వరి చేనులో బియ్యం. కానీ ఈ సంవత్సరం చాలా మంచిగా రాలేదు గొమ్ము చేలు. అవైతే బియ్యం కూడా చాలా సప్పగా ఉన్నాయన్నమాట. నేనేమో సాల్ట్ వేసి వండుతున్నా. ఎందుకో రైస్ టేస్ట్‌గా తగ్గిపోయినాయి అన్నీ అనమాట. మాకు గోదావరి వస్తది. ఫ్లడ్స్ వస్తాయన్నమాట, వరదలు. ఇక ఇప్పుడు జూన్, జూలై ఇంకా స్టార్ట్ అవుతుంది గదా! ఇంకా వరదలొచ్చేస్తాయి. మాకింకా చాలా లేట్ అవుతుంది. వరి చేనులో నాట్లు వేసేసరికి గూడా చాలా లేట్ అవుతుంది. అండ్ అందువల్లే చాలామందికి కూడా కొంతమందికి వరి అయితే రాలేదు. అంటే ఊర్లో ఉన్న పొలాలకైతే కొన్ని బానే పండాయి గానీ, ఇంక గొమ్ము చేనులకైతే అసలు కొంతమందికి సరిగ్గా పండలేదు. తాళాలంటారు గదా! అంటే బియ్యం అవ్వకుండా అలా అవుతాయి గదా! అలా అయ్యాయి చాలా మందికి. తక్కువ. ఇంకా అన్నమైతే పొయ్యి కాడే పెట్టేసా. ఇంకా ఇదైతే ములక్కాయ కూరనమాట. ఇది గూడా పొయ్యిలోనే వండుతున్నాను. ఇంక గ్యాస్ కష్టాలు చెప్పనవసరంలా. ఇప్పుడైతే గ్యాస్ దొరకడం గూడా చాలా కష్టమైపోతుంది. అవైతే పక్కనే అరటి చెట్లనమాట. ఒకటే గెలుంది. ఇంక నేను డెలివరీ అయ్యేలోపు మాత్రం ఆ గెల పండడానికైతే వస్తది. అండ్ మీకు నేను పొదుపు టిప్స్ మీకెలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఎండ అయితే బాగా కొడుతుంది. 7, 8 అయ్యేసరికి ఎండ మాత్రం మొహానికి వచ్చేస్తుందనమాట. ఇంకా నేనైతే ఇలా సింపుల్‌గా వండేస్తాను. ములక్కాయ కూర నేను చారులాగే చేస్తా. ప్రతిరోజు మా ఇంట్లో చారులాగే చేస్తా. ఎందుకంటే కొంచెం చారు ఎక్కువ తింటారు. ఇగుర్ల కన్నా అంటే చారులే కొద్దిగా చారు కూరలే తినాలంట. ఎందుకంటే ఫైల్స్ లాంటివి వస్తాయంట. కొంచెం చారు అనుకో మనకి అరుగుదల ఉంటది, అంతా ఉంటది కాబట్టి చారులాగా తినడమే చాలా మంచిది. ఇంకా మన వీడియోస్ ఇంకా మన ఛానల్‌లో ఉంటాయి వ్లాగ్స్. తప్పకుండా చూడండి. ఇంకా మన ఛానల్‌ని ఇంకా పులుసైతే పోసేస్తున్నాను. ఇవైతే చింతపండు కూడా మేము కొన్నయి కాదనమాట. మాకు ఊర్లల్లో చెట్లుంటాయి. గాలిదుమ్మ వచ్చినప్పుడు పండు పడతది గదా! అదైతే ఏరుకుంటామనమాట గాలొచ్చినప్పుడు. అండ్ వర్షం వచ్చినప్పుడు గూడా పడతాయి. అండ్ అదైతే తెచ్చుకుంటాం. మేమెప్పుడు గూడా కొనము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా చింతపండు అనేది ఉంటుంది. ఇవైతే ఏంటో చూడండి. ఇవైతే ఇప్పకాయలనమాట. ఇప్ప బద్దలు అదే విప్ప నూనె ఆడిస్తారు కదా, అది అన్నమాట. కాయలైతే ఫస్ట్ ఇలా కొట్టాలి. కొట్టిన తర్వాత దాని తొక్క అనేది తీసేస్తే మనకి ఆరబెట్టేయాలన్నమాట. ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత అప్పుడు ఆయిల్ అనేది ఆడిస్తారు. అప్పుడు కొంతమంది టెంపుల్స్‌కి ఇస్తారు. కొంతమంది ఇంట్లోనే దీపారాధన చేస్తారు. వాళ్ళు వాడుకుంటారు. కొంతమంది పల్లెటూర్లోనంటే ఏంటంటే ఎక్కువ ఆడిస్తే ఆయిల్‌కి ఎక్స్చేంజ్ చేస్తారనమాట. అంటే ఊర్లో వంట చేసుకుంటాం కదా, అలాంటి వాటికి ఎక్స్చేంజ్ చేస్తారు. ఇవైతే మాకిచ్చిన ఎగ్స్ అనమాట. మొత్తం 54. మా పాపయి, నాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లో వేస్తున్నా. ఫ్రిడ్జ్‌లో వేయొచ్చో వేయకూడదో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ మన పొదుపు టిప్స్ కూడా మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్